రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వోద్యోగి అయినటువంటి ఒక మహిళ ఓపెన్గా బయటకు వచ్చి తనను లైంగికంగా లోబర్చుకోవడమే కాకుండా బెదిరిస్తున్నాడంటూ ఆరోపించడమే కాకుండా అందుకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలను కూడా బయటపెట్టిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఇప్పటి వరకు దీనిపై పెద్ద రాద్ధాంతం జరుగుతున్న కూటమి నేతల నుంచి కానీ జనసేనాని నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. సో మరోవైపు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయంపై మరింత కూలంకషంగా మాట్లాడేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ఇంద్రనీల్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? జనసేన ఎమ్మెల్యేలు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నారా ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, జనసేన వాళ్ళు ఇది ఫస్ట్ కేసు కాదు. అదే అందుకే టేక్ ఇట్ ఫర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది పక్కన పెడితే, గతంలో జరిగిన కేసుల్లో సరే విచారణ అంటారో కమిటీ అంటారో ఫైనల్గా తేల్చి బాధితులకి న్యాయం ఎక్కడ జరిగిందో ఒకటి చూపిమనండి. అలా జరగనప్పుడు ఇప్పుడైనా కొత్తగా ఏం జరిగిద్ది? కేవలం వైఎస్ఆర్సీపీ చేసే పోరాటం, ఇలా మహిళల మీద కృత్యాలు, మహిళల పట్ల జరుగుతున్న ఈ నేరాల గురించి ప్రజలకు తెలియపరచడమే కానీ తెలిసి కూడా వీళ్ళేం చేయట్లేదు కదా. సరే, పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుందాం. లడ్డు వ్యవహారం అప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష అని ఒకటి చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మౌన దీక్ష చేస్తున్నారా? మౌన వ్రతం ఏమైనా చేస్తున్నారా? మాట్లాడాలి కదా. తను ఎలాంటి సినిమా డైలాగులు ఎలక్షన్స్ ముందు ఆడవాళ్ళ జోలికి వస్తే అసలు ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చుండారు. అలాంటి వ్యక్తి పదే పదే వాళ్ళ పార్టీ వాళ్ళే ఈ ఇన్సిడెంట్స్లో దొరుకుతున్నారు కదా. అంటే దొరకటం కూడా ఒక చిన్న కంపారిజన్ కూడా చేద్దాం సార్. చూడండి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక అంబటి రాంబాబు గారి ఇష్యూ, ఒక అవంతి శ్రీనివాస్ గారి ఇష్యూ, ఒక గోరంట్ల మాధవ్ గారి ఇష్యూ, ఈ మూడు కూడా ఎవిడెన్సెస్ ఓన్లీ డిజిటల్ టైప్వి. సో ఇవి ఫేక్ అని వాళ్ళు పోరాడారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోరాడినప్పుడు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కవేళ అవి జరిగినాయి అని కూడా అనుకుందాం సార్. అవి జరగలేదు అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల వాదన, ఫేక్ అని. ఒకవేళ జరిగినవి అని కూడా అనుకుందాం. ఎవరన్నా బాధితులు వచ్చి మాకు అన్యాయం జరిగింది, మేము వాళ్ళ వల్ల నష్టపోయాము అని ఒక అంబటి రాంబాబు గారి విషయంలో కానీ, అవంతి శ్రీనివాసరావు గారి విషయంలో కానీ, లేదు అంటే గోరంట్ల మాధవ్ గారి విషయంలో ఎవరన్నా ఆడవాళ్ళు వచ్చి మహిళలు మాకు అన్యాయం జరిగింది, మోసపోయామని కానీ ఎక్కడన్నా బయటకు వచ్చి మాట్లాడారా? లేదు, ఆ పరిస్థితి అయితే లేదు. లేనప్పుడు దీన్ని అసలు జరగలేదు అనేది ఫస్ట్ పాయింట్. ఒకవేళ జరిగి ఉన్నా కూడా మ్యూచువల్ కన్సెంట్ మీద జరిగింది కాబట్టి ఇది వాళ్ళ వ్యక్తిగత జీవితం. వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ మీడియాలో పెట్టి దీన్ని అవకాశవాద రాజకీయాలకు అనుకూలంగా మాట్లాడటం తప్పు, చట్టపరంగా తీసుకున్నా కూడా. ఈవెన్ సుప్రీంకోర్టు ఇది కూడా ఏం చెబుతాయి, ఈవెన్ భార్యాభర్తల విషయంలో సైతం భార్య కన్సెంట్ లేకుండా ఏదన్నా ఫోర్స్ చేసినా కూడా అది లైంగిక వేధింపుల కింద కన్సిడర్ చేయబడింది అనేది భార్యాభర్తల విషయంలోనే ఉంది. అవును, ఏది ఒక ఇంట్లో ఉండే భార్యాభర్తల విషయంలోనే భార్య కన్సెంట్ కంపల్సరీ అనేది అంత క్లియర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసుకోండి. ఒక జానీ మాస్టర్ విషయం తీసుకోండి, కిరణ్ రాయల్ విషయం తీసుకోండి, లేదు ప్రజెంట్ శ్రీధర్ విషయం తీసుకోండి. ఈ మూడు సందర్భాలలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు సార్, ప్రముఖులు, బాగా మీడియాకి సుపరిచితులు, ప్రజలకు సుపరిచితులు లాంటి వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను మీకు. ఈ ముగ్గురు ఇన్సిడెంట్లో కూడా మహిళలు ఎవరైతే అంటే ఆ రోజున కన్సెంట్ ఉండొచ్చు, తర్వాత లేకపోయి ఉండొచ్చు, అల్టిమేట్లీ మీడియా సమక్షానికి వచ్చి మాకు ఈ విధమైన లైంగిక వేధింపులకు మేము గురయ్యాము, మేము నష్టపోయాము అనే కదా మీడియాకు వచ్చి మరీ మాట్లాడారు. అవును, మాట్లాడినప్పుడు ఒక అధినేతగా ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగము అని అంటే ప్రజల కోసం చేస్తున్నారా, లేదు రాజకీయ కక్షలతో చేస్తున్నారా అనేది ప్రజలకైతే తెలుస్తుంది. మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించిన లోకేష్ మరి ఆయన పెన్నులో ఏమన్నా ఇంకా అయిపోయిందా సార్? ఇంత పబ్లిక్గా ఒక ఆడమనిషి, ఒకటో కేసు కాదు నేను చెప్తుంది, మల్టిపుల్ కేసెస్ ఇలా జరిగినప్పుడు మరి ఎవరి మీదన్నా యాక్షన్ తీసుకున్నారా? మరి ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోకపోతుంటే మహిళల భద్రత విషయాన్ని గాలికి వదిలేసి బాధితుల గోడు వినకుండా ఎవరైతే నిందితులుగా బాధితులు వచ్చి చెబుతున్నారో వాళ్ళకి రక్షణ వలయముగా
ప్రభుత్వాలు పనిచేస్తుంటే ఇంక ప్రజలు మహిళలు ఏం చేయగలరు సార్? ఇక్కడ కూడా ఒక చిన్న కంపారిజన్ చూడండి. ఇప్పుడు నిందాల వైఎస్ఆర్సీపీలో జరిగిన ఇన్సిడెంట్స్ ఎవరు వచ్చి బయట మాట్లాడాల, కానీ ఎంత దారుణంగా ట్రోల్ చేసి రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు మహిళలు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా ఇంకొక వేరియేషన్ చెప్పమంటారు, ఇందులో ఇంకొంచెం డీప్ చెప్పండి. టీడీపీ వాళ్ళల్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. కోనేటి ఆదిమూలం గారి విషయం జరిగితే విచారణ కమిటీ వేశారు, టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ ఆ కేసు ఇప్పటిదాకా ఏమన్నా ముందుకు సాగిందా? అక్కడ ముందుకొచ్చి మాట్లాడిన బాధితురాలు అయిన మహిళకి ఏమన్నా న్యాయం జరిగిందా? ఈ అన్ని ఇన్సిడెంట్స్, నేను చెప్తున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీకు వీడియో రికార్డెడ్గా, చాట్ రికార్డెడ్గా, ఆడియో రికార్డెడ్గా విత్ ప్రూఫ్స్ వచ్చి మాట్లాడుతున్నారు మహిళలు. వీళ్ళేమి సడన్గా వచ్చి ఆరోపణ చేసి లబ్ధి పొందుదాము అనే ఆలోచనలో ఉన్న మహిళలు కాదు. వీళ్ళు వేక్ కామెంట్స్ అయితే కాదు కావు. వాళ్ళు వీడియోలు, చాట్లు, ఆడియోస్, మల్టిపుల్ ప్రూఫ్స్తో వచ్చి మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, కోనేటి ఆదిమూలం గారి విషయం ఒకటి చూసాం. తర్వాత రీసెంట్గా మంత్రి సంధ్యారాణి గారి పిఏ మీద కూడా ఒక మహిళ బయటకు వచ్చి వాట్సాప్ చాట్ చూపించి అన్నీ చెప్తే, స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఇలాంటి వాటిని బేఖాతరు క్షమించు అని చెప్పి ఏం చెప్పారు? తర్వాత ఈ కేసు ఏమైందో తెలుసా? తనంతట తాను ఆ ఉద్యోగి రిజైన్ చేసి వెళ్ళిపోయాడంట మేడం దగ్గర, మంత్రి గారి దగ్గర తనంతట తాను రిజైన్ చేసి వెళ్ళారు. దాని మీనింగ్ ఏంటి సార్? ముఖ్యమంత్రి గారు వారించటం, ప్రూఫ్స్తో మహిళ వచ్చి చెప్పటం, తను రిజైన్ చేయటం. అంటే తప్పు జరిగినట్టు కన్సిడర్ చేయాలా? మన లాంటి వాళ్ళం తప్పు జరగలేదు అనుకోవాలి. ఇప్పుడు జరిగినట్టు తప్పు జరగకపోతే అతను పోరాడేవాడు, అతను రిజైన్ చేయడు, ముఖ్యమంత్రి గారు వారించరు. ఎగ్జాక్ట్. సో తప్పు జరిగినప్పుడు మహిళకు జరిగిన న్యాయం ఏంటి? ఇక్కడ ఏం చేశారు? మీడియా నిండా తనంతట తాను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అంటే మీరు ఒక రాయల్ ఎగ్జిట్ ఇచ్చి గౌరవించి పంపారు అతన్ని. అతనికి ఏమైనా శిక్ష వేశారా? ఈ మహిళకి అంటే ఏమన్నా న్యాయం చేయగలిగారా? ఏమి న్యాయం చేయగలిగారు చెప్పండి? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటే ఇవన్నీ వదిలేసి వీళ్ళు మాట్లాడేదంతా ఎలా ఉంటుంది? అభివృద్ధి పదంలో పరిగెత్తుతుంది, క్రైమ్ రేట్ తగ్గిపోయింది, మహిళకు భద్రత పెరిగింది, స్త్రీ శక్తి పునరుద్ధరించబడింది, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ. అంటే రీసెంట్గా అసెంబ్లీ సాక్షిగా ఒక కపుల్ ఆఫ్ 100 సార్ 300 సంథింగ్ ఫోక్సో కేసులు నమోదు చేయబడ్డాయి అని చెప్పారు. రాజకీయ ప్రాబల్యము ఉన్న ఏ ఒక్క వ్యక్తి, ఇప్పుడు మనం ఒక 6-7 విషయాలు మాట్లాడుకున్నాం, ఈ 6-7 విషయాల్లో ఎవరి మీదన్నా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడిందా? లేదు. కిరణ్ రాయల్ విషయంలో అయితే ఏకంగా అమ్మాయిని రాజస్థాన్ పోలీసులు వచ్చి పాత కేసు అని అరెస్ట్ కూడా జరిగింది. ఇంకో కేసులో కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళని బెదిరించి తర్వాత కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. అవును. సో ఇవన్నీ ఎలా ఉంది అంటే, ఎవరు కేసు పెడితే, ఎవరు నిజాలు బయటకు తీసుకొచ్చి మాట్లాడితే వాళ్ళమే కేసులు అనే ఒక దూరం నడుస్తుంది. ఇంకోటి చూడండి, కోనేటి ఆదిమూలం విషయంలో కానివ్వండి, లేదు సంధ్యారాణి మంత్రి పిఏ విషయంలో కానివ్వండి, ఈ టీడీపీ అనుకూల మీడియాలో ఎంతలా పోరాడారు అంటే ఎంతలా జరిగింది డిబేటు. ఈ రోజున అదే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు అవ్వచ్చు, క్యాండిడేట్లు అవ్వచ్చు, వాళ్ళ విషయంలో చూడండి, నిన్న చూడండి, అతనికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఎంతలా అంటే, నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ మెయిన్ మీడియా ఏదైనా తీసుకోండి, శాటిలైట్ ఆర్ డిజిటల్ ఆర్ సోషల్ మీడియా, వీళ్ళంతా ఈ విషయాన్ని కంపల్సరీ ప్రజలకు తెలియపరచడం ద్వారా ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు మహిళల భద్రత కోసం పోరాడటం, రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఎలాంటి తప్పు లేదంట నేను. ఓకే, సహజమైనది యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. కానీ ఇక్కడ చూడండి, కూటమిలో పొత్తులో ఉంటారు. టీడీపీ వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ వ్యవహార శైలి వేరుగా ఉంటుంది, జనసేన వాళ్ళు దొరికితే వాళ్ళ వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. నిన్న టీడీపీ అనుకూల మీడియాలో ఏం చెప్తున్నారు? ఈ సెటిల్మెంట్ వ్యవహారం పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆఫీస్కి ముందుగా తెలిసిన తర్వాత వీళ్ళు లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఏమని లెటర్ రిలీజ్ చేశారు కదా? జనసేన రిలీజ్ చేసిన లెటరు అంటే ముందస్తుగా ఇవన్నీ కూడా అధినేతకు సైతం తెలుసు, అతనికి తెలిసి అన్నీ జరిగినాయి, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, పైపెచ్చు అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్త పడండి అనే విధమైన నోట్ ఇచ్చారు. సో ఈ విషయం వాళ్ళకి తెలుసు అనే విధంగా టీడీపీ అనుకూల మీడియా మాట్లాడుతుంది. అంటే దీన్ని ఎవరిని హ్యూమిలేట్ చేయాలని, ఎవరిని తొక్కేయాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని, జనసేన అభ్యర్థుల్ని. మీ వ్యవహార శైలి ఒకే విధంగా ఉంటే మరి టీడీపీ అనుకూల మీడియా కోటా వినూత గారి విషయంలో కూడా తన సపోర్టుగా మాట్లాడాలి కదా. న్యాచురల్లీ మాట్లాడారు ఎక్కడన్నా. ఎందుకంటే
ఇష్యూ ఎవరికి? జనసేన ఇన్ఛార్జికి, టీడీపీ ఎమ్మెల్యేకి. సో ఈ విషయంలో వరస్ట్ థింగ్ ఏంటంటే జనసేన ఇన్ఛార్జికి సస్పెండ్ చేయడంతో పాటు కనీసం కలిసే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు. ఈ రోజున అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నా కూడా కొంతమందిని మాత్రం ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ లెటర్ సారాంశం ఏంటి? మీరు పుష్ప సినిమా చూశారు కదా, చూశాను. అందులో కేశవ డైలాగ్ ఒకటి ఉంటుంది స్టార్టింగ్లో ఏమని, ఇది లీగలు, ఇది 100 రూపాయల పని, ఇది ఇల్లీగలు, ఎక్కువ ఇస్తారు అని. ఈ లెటర్ సారాంశం ఏంది? లీగలు ఇల్లీగలు రెండూ కూడా ఇక్కడ మేనేజ్ చేయబడతాయి, కానీ మీరు దొరకకుండా చేసుకోండి, మన దాకా రాకూడదు, ప్రజల దాకా వెళ్ళొద్దు. అంటే దొరకొద్దు అని చెబుతున్నారు కానీ తప్పు చేయొద్దు అని చెప్పట్లా. తప్పు చేసినా పర్లేదు కానీ చట్టానికి దొరకద్దు. చట్టానికి దొరికినా పర్లేదు సార్, చట్టం వాళ్ళ దగ్గరే ఉంది. అదే ప్రజలకు దొరకొద్దు, ఓటర్స్ దొరకద్దు. ఓటర్ దృష్టిలో పడితే మనకు డ్యామేజ్ జరిగిద్ది అనే ధోరణే కానీ ఆ లెటర్ సారాంశం అదే కదా. ఈ లెటర్ సారాంశాన్ని వైసీపీ మాట్లాడటం వేరు. స్వయానా మిత్రపక్షం కలారులగితే మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలని చెప్పే టీడీపీ వాళ్ళు వాళ్ళ అనుకూల మీడియాలో ఇది అంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందని ప్రాపగాండా చేయడం ఎంతవరకు కరెక్ట్? అవును. ఎవరి వ్యక్తిగత విషయాల్లో అధినాయకుడు వెళ్ళి చెక్ చేయడు కదా. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. వాళ్ళు పార్టీ విధానాలు, పార్టీ క్యాండిడేట్ల సెలక్షను, పార్టీ గెలుపోవటములు, మనం గెలిస్తే ప్రజలకు ఏం చేయాలి, బడ్జెట్లు ఎలా ఉండే, వీటి గురించి ఆలోచిస్తారు. వీళ్ళ వ్యక్తిగత జీవితాలు అనేది డెఫినెట్లీ పార్టీని డ్యామేజ్ చేస్తున్నప్పుడు కూటమిలో అంటే టీడీపీ క్యాండిడేట్లు ఇలాంటి ఇన్సిడెంట్స్లో జరిగినప్పుడు వాళ్ళ వ్యవహార శైలి వేరుగుంటుంది. అదే కూటమిలో భాగస్వామి అయ్యి జనసేన వాళ్ళు ఏదన్నా చిన్న వాటిలో దొరికినా లేదు ఇలా అయినా వీళ్ళ మీద కక్షపూరితంగా వాళ్ళని హ్యూమిలేట్ చేసి వాళ్ళని తొక్కేయాలనే విధానం. సో ఇవన్నీ కూడా సార్ అల్టిమేట్లీ ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వ పరిపాలన మీద ప్రజలలో విశ్వాసం సన్నగిలుతుంది ప్రథమంగా. మీరు వైఎస్ఆర్సీపీ హయాంని మరొకసారి గుర్తు చేసుకుంటే దిశ యాప్ అని, దిశ చట్టం అని, దిశ పోలీస్ స్టేషన్లు అని తీసుకొచ్చారు. కేవలం 5 నిమిషాల సమయంలోపే ఎస్ఐ స్థాయి వ్యక్తులు కానీ, సిఐలు కానివ్వండి, ఇంతమంది కానిస్టేబుల్ కానీ యాప్లో రిపోర్ట్ చేస్తేనే వెంటనే అక్కడ అటెండ్ అయ్యే విధమైన సిస్టమ్ తయారు చేశారు. దాన్ని ఎలక్షన్లు ముందు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ప్రజెంట్ కూటమి దాన్ని ట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఫేక్గా ఒక నొక్కి రికార్డ్ చేశారు. అయినా కూడా పోలీసులు ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో ఆ టైం ఫ్రేమ్ లోపు వచ్చారు. అంటే ఆ రోజున సిస్టమ్ ఎంత అద్భుతంగా పనిచేసినట్టు. అవును. ఈ రోజున ఆ దిశ యాప్ అవ్వచ్చు, దిశ చట్టం అవ్వచ్చు, అవి పనిచేస్తున్నాయనే నమ్మకం మనకేమైనా ఉందా? ఎంతసేపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాటిని మనం కొనసాగించవద్దు, కొనసాగిస్తే ఆ పేరు ఎప్పటికైనా ఆయనకి వస్తుంది. సో వాటిని ఎలా నిర్వీర్యం చేయాలి, లేదు క్రెడిట్ చోరీ ఎలా చేయాలి, ఆ క్రెడిట్ మనం ఎలా దక్కించుకోవాలని ఉంది. కానీ ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల తరపున మనకు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు కాబట్టి మనం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజల మెప్పు పొందాలి అనే తరహాలో అయితే ప్రభుత్వం నడుస్తున్నట్టు కనపట్లేదు సార్. పైపెచ్చు ఇప్పుడేంటి వాళ్ళ ఎలివేషన్స్ ఫస్ట్ ఏం జరిగినాయి, ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొదటిగా మహిళా కమిషన్ చైర్మన్ గారు మాట్లాడారు, చర్యలు తీసుకోబోతున్నారు. అవును. ఆ ఫర్దర్గా ఏంటి అనేది ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గారు చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఈ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి? అవును. నెక్స్ట్ ఇంతవరకు అరవ శ్రీధర్ గారు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు అన్న తర్వాత ఇందాల ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఈ టైం బై చేసుకోవటం, దీని మీద కమిటీ వేయటం, ఈ విచారణ అంటాం, ఇదంతా ప్రజలు మర్చిపోవటం, మీడియాది ఇంకో కొత్త టాపిక్ దొరకటం, ఇదంతా సైలెంట్ అయిపోవటం, ఆ తర్వాత క్లీన్ షీట్ ఇస్తారు సార్, లేదా సెటిల్మెంట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై మీడియా మాట అడగడానికి ప్రయత్నిస్తుంటే ట్రై చేస్తుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. అంటే దాన్ని మనం పెద్ద పాయింట్గా చేయలేము సార్. ఎందుకు చూడలేము అంటే జరిగింది ద వరస్ట్ థింగ్. అవును. అసలు ఆయన పరిస్థితి చూడండి సార్. ఒకటి తిరుపతి లడ్డు గురించి చేసిన వ్యాఖ్యలకి ఈరోజు ఆ ఛార్జ్ షీట్లో జంతు కొవ్వు లేదు అని తెలిసిన తర్వాత అదొక పెద్ద దెబ్బలాగా అందరూ టార్గెట్ చేశారు. ఇది ఎట్లా ఉందంటే అదొక దెబ్బ, మళ్ళీ ఇదొక దెబ్బ, వెంటనే దెబ్బ మీద దెబ్బ అని అదేదో సినిమాలో ఉంది. ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. ఆ టైంలో ప్రెస్ను ఫేస్ చేయమంటే ఆయన నుంచి ఫేస్ చేయగలరు. ఆయన మీద తాటికే పడ్డట్టు ఆయన పరిస్థితి వరస్ట్గా ఉంది. సో ఈ టైంలో
ప్రెస్ మీట్ ఆయన అనుకూల మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా కాదు. అలాంటిది డైరెక్ట్గా వెళ్తే ఇదేమన్నా సినిమా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి ఆన్సర్ చేయడానికి ఆల్ ఆఫ్ సడన్ వెళ్తే ఆయన ఆన్సర్ చేయొద్దా? అసలు మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్ ఆఫ్ సడన్ మీడియా మైక్ పట్టుకొని వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒక చోట నుండితే ఢిల్లీ వెళ్తారు, ఎవరో ఏదో అడుగుతారు, కార్లు నవ్వుతుంటారు, ఆన్సర్ చేయరు. అమిత్ షా గారిని ఎవరైనా కలిసి వస్తుంటారు, మీడియా సడన్గా మైక్ పెట్టిద్ది, నవ్వు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే సడన్గా ఆన్సర్ చేయాలి అంటే ప్రిపరేషన్ లేకుండా, స్క్రిప్ట్ లేకుండా, ఎవరో ఇలా మాట్లాడాలని చెప్పకుండా మాట్లాడగలిగే పరిస్థితులు గతంలో కూడా చూడలేం మనం. అవును. అలాంటిది దెబ్బ మీద దెబ్బ, 2 దెబ్బలు 2 రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ తగిలితే ఈ టైంలో ఆయన సడన్గా మీడియా వచ్చి అడిగితే ఏం చెప్పగలరు సార్? సో టీడీపీ కూడా ఈ విషయాన్ని కొంచెం పెంచాలని చూస్తుంది అనేది ఒక ప్రధానంగా వినిపిస్తుంది. అరవ శ్రీధర్ అయితే ఆయన తప్పు చేసాలని చూడదు సార్. అంటే ఇక్కడ వినీత కోట విషయంలో టీడీపీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ అరవ శ్రీధర్ విషయంలో ఆ టీడీపీ ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి మీద కూడా అలిగేషన్స్ వస్తున్నాయి సార్. అంటే ఇది జనసేన నుంచి వస్తుంది. అదే నేను మాట చెబుతాను, పెంచాలి అని కూటమి కూడా చూసుకోదు. ఎంత పెంచితే అంత భాగస్వాములుగా ఉండారో గ్యాప్ పెరిగిద్ది. కానీ వాళ్ళు చేయాలనుకునే ప్రయత్నం ఎలా ఉండిద్ది అంటే టీడీపీ నుంచి జరిగినప్పుడు దాన్ని తొక్కి పెడతారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు మాత్రం సచ్చీలులు, ఇలాంటి డ్యామేజ్ ఏదైనా జరిగిందంటే పొత్తు ధర్మంలో మాకు తప్పక భరిస్తున్నాం వీళ్ళని, మా వాళ్ళు ఎలా చేయరు, ఓన్లీ ఇవన్నీ జనసేన వాళ్ళు చేసే తీరు అని చూపించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒక జానీ మాస్టర్ విషయం అవచ్చు, కిరణ్ రాయల్ విషయం అవచ్చు, ఇప్పుడు అరవా శ్రీధర్ విషయం అవచ్చు, వీళ్ళ విషయంలో ఫోకస్ చేసినంత, చూపించినంత డీటెయిల్డ్గా ఆదిమూలం విషయంలో అవ్వచ్చు, లేదు సంధ్యారాణి పిఏ విషయంలో అవ్వచ్చు, లేదు నజీర్ విషయంలో ఏంటంటే బాధితురాలు వచ్చేమని బాధితురాలు నన్ను ఎక్కడా చెప్పాలి, కంప్లైంట్ ఇవ్వలేదు. సో ఆ కేసుని కన్సిడర్ చేయకూడదు. సో అప్పుడు కూడా సోషల్ మీడియాలో కానీ అందరూ ట్రోల్ చేసినప్పుడు కూడా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు తీసుకుని కేరు వాళ్ళ పార్టీని కాపాడుకున్నట్లు పొత్తు ధర్మంలో ఉన్న వీళ్ళని మాత్రం కాపాడే ప్రయత్నం చేయకపోగా జరిగిన డ్యామేజ్ని కొంత జనసేనకి అంటగట్టాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదైతే చాలా క్లియర్ కనబడుతుంది సార్. మరీ పెద్దదైతే చేయదు, మరీ పెద్ద చేస్తే వీళ్ళకి కూడా అంటుకునేది, అది కూడా అంటుకుంటుంది అది. సో ఓవరాల్గా ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వానికి ఎటువంటి తలవంపులు తెచ్చే పరిస్థితి ఉంది? తలవంపులు అని వాళ్ళు అనుకోవట్లేదు సార్. నాణ్యమైన మద్యం ఇస్తానంటే ఓట్లు వేసారు ఈ జనం. వాళ్ళకి ఇంకా బెటర్ సంస్కృతి, రికార్డింగ్ డ్యాన్సులు అరేంజ్ చేసాం, వాళ్ళు ఆనంద కల్లోలాల్లో మునిగి ఉండారు ఇప్పుడు. సో ఇలాంటి వాటిని పట్టించుకునే విచక్షణ లేదు, ఇలాంటివి తప్పు అనుకునే ప్రజలు లేరు అనేది వాళ్ళ భావనలాగా ఉంది ప్రజెంటు. సో వాళ్ళు దీని గురించి పెద్ద ఏం పట్టించుకోరు, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు సార్. 4 రోజులు అయితే జనం మర్చిపోతారు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ స్టైల్ ఆఫ్ ప్రోపగాండాస్ ఎలా ఉంటాయి అంటే, ఒక విషయం పట్టుకుంటే 6 నెలల పాటు ప్రతి పౌరుడికి చేరి మైండ్లోకి రిజిస్టర్ అయ్యే వరకు చేస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. కానీ వైఎస్ఆర్సీపీ విధానం ఎలా ఉంటుంది, ఈ 3 రోజులు చేసి అలాగూ కొత్త టాపిక్ వాళ్ళు, ఇప్పుడు టీడీపీ వాళ్ళే కొత్త, ఎందుకంటే బెటర్ టాపిక్ ఇస్తారు వీళ్ళకి. ఇదిగో వైసీపీ వాళ్ళు మీరు పోరాడండి దీని మీద, ఇంకా మంచి టాపిక్ ఇస్తున్నాం మీకు అని. వెంటనే వైసీపీ వాళ్ళంతా ఇది వదిలేసి డైవర్షన్లోకి వెళ్ళిపోయి దాని మీద పోరాడుతూ ఉంటారు. ఈ లోపు మెల్లగా డైల్యూట్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత క్లీన్ షీట్ ఇవ్వడమో సెటిల్మెంటో చేస్తారు. ఎందుకంటే గత 18 నెలల్లో 6-7 ఇన్సిడెంట్స్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. ఏ ఒక్క ఇన్సిడెంట్లో బాధితులకు న్యాయం జరగనప్పుడు, ఏ ఒక్క కేసులోనూ ఫోక్సో చట్టం కింద కేసులు నమోదవునప్పుడు ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ ఏదో జరిగిపోయిందని ఆశించడం కూడా అవివేకం అంటాను. అంతే. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.